ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇవాళ ఒడిశాలో పర్యటించబోతున్నారు. ఆ రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం 2 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో కలిసి వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొంటున్నారు. ఈ పర్యటనలో భాగంగా 47,600 కోట్లకు పైగా విలువైన పలు అభివృద్ధి మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేసి ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఆరోగ్యం, ఇంధనం, గిరిజన సంక్షేమం, రైల్వే, రహదారుల రంగానికి సంబంధించిన ప్రాజెక్టులు వీటిలో ఉన్నాయి. మయూర్భంజ్లోని రాయరంగపూర్లోని నిర్వహించే ఒడిశా ప్రభుత్వం వార్షికోత్సవ కార్యక్రమంలో రాష్ట్రపతి, ప్రధానమంత్రి పాల్గొంటున్నారు. ఉదయం 11:15 వీరిద్దరూ మయూర్భంజ్ జిల్లాలోని పహాడ్పూర్ గ్రామాన్ని సందర్శించారు. సంతాలి జహేరా, హో జహేరా పవిత్ర వనాల్లో ప్రార్థనలు చేస్తారు. నైపుణ్య కేంద్రాన్ని, పహాడ్పూర్ పాఠశాలను సందర్శిస్తారు. రాయరంగాపూర్లోని మధ్యాహ్నం 1 గంటకు నిర్వహించే కార్యక్రమంలో రాష్ట్రపతి, ప్రధానమంత్రి పాల్గొంటారు. దీనిలో భాగంగా అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేస్తారు. 600 మెగావాట్ల సామర్థ్యం ఉన్న ఎగువ ఇంద్రావతి పంప్ స్టోరేజ్ ప్రాజెక్ట్, ఐబీ థర్మల్ విద్యుత్ కేంద్రం 2వ దశ విస్తరణ ప్రాజెక్ట్ శంకుస్థాపన చేసే ప్రధాన కార్యక్రమాల్లో ఉన్నాయి. అనంతరం సభను ఉద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగిస్తారు. జోర్సుగూడలోని లఖన్పూర్ వద్ద భారత్ కోల్ గ్యాసిఫికేషన్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ ప్రాజెక్టును కూడా ప్రధాని మోదీ శంకుస్థాపన చేస్తారు. ఇది దేశీయ బొగ్గు వనరుల స్వచ్ఛ వినియోగాన్ని ప్రోత్సహిస్తుంది, దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గిస్తుంది. ఈ ప్రాంతంలో నూతన పారిశ్రామిక ఉపాధి అవకాశాలను కల్పిస్తుంది. అలాగే ఒడిశాలోని వివిధ జిల్లాలోని 24 అటల్ బస్టాండ్లు, 9 ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్స్తో పాటుగా బౌద్ధ్లోని 300 పడకల జిల్లా ప్రధాన ఆసుపత్రి భవనాన్ని ప్రారంభిస్తారు. NH-57 పై నయాగఢ్ టౌన్ బైపాస్, కుసుమి స్మార్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులో భూగర్భ పైప్ లైన్ భాగం, జగపురా, బజాజ్పూర్, కియోంఘర్ రోడ్, అలాగే బైతరణి రోడ్ మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్ట్, హిందోల్ రోడ్, మెరమంటలి మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్ట్, రాయరంగాపూర్లోని క్రీడా సముదాయం, గిరిజన పరిశోధనా కేంద్రం మొదలైనవి ప్రారంభించబోయే ముఖ్యమైన ప్రాజెక్టుల్లో ఉన్నాయి.